ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ భాగవత పురాణాంతర్గతంగా ఈరోజు మీకు సిద్ధులు మరియు సన్యాసాశ్రమం అనే అంశాల గురించి వివరించబోతున్నాను. శ్రీకృష్ణుడు తన ప్రియమిత్రుడైన ఉద్ధవుడితో నిరంతరం ధ్యానం చేస్తూ ఇంద్రియాలను, మనస్సును, ప్రాణాన్ని జయించిన యోగికి ఎలాంటి సిద్ధులు లభిస్తాయో చెప్పాడు. పరమార్థానికి ఉపయోగపడే సిద్ధులు. అనిమా సిద్ధి, ఇది శరీరాన్ని అణువంత చిన్నగా చేస్తుంది. మహిమా సిద్ధి, దీని ద్వారా శరీరాన్ని ఎంతో పెద్దదిగా చేయవచ్చు. లఘిమా సిద్ధి, దీనివల్ల అతి తేలికగా శరీరం మారిపోతుంది. గరిమా సిద్ధి, దీనివల్ల శరీరం చాలా బరువుగా మారిపోతుంది. ప్రాప్తి సిద్ధి, దీని ద్వారా ఇతర జీవులు పొందే అనుభవాలతో సంబంధం పెట్టుకోవచ్చు. ప్రాకామ్య సిద్ధి, దివ్య లోకాల్లో లభించే సుఖాల్ని ఇక్కడ నుంచే అనుభవించవచ్చు. ఈశత్వ సిద్ధి, తన సంకల్పానుసారం ఇతరుల్ని నడిపించవచ్చు. వశిత్వ సిద్ధి, విషయ సుఖాల మధ్య ఉంటూ కూడా వాటి మీద వ్యామోహం లేకుండా ఉండవచ్చు. ఈ 8 సిద్ధులను అష్టసిద్ధులు అంటారు. నిరంతరం యోగాభ్యాసం చేసేవారికి ఇవి లభిస్తాయి. అయితే నిజమైన యోగి ఈ సిద్ధుల్ని లౌకికానికి కాకుండా కేవలం పరమాత్మను పొందటం కోసమే వినియోగిస్తారు. ఇవి కాక మరో 10 రకాల సిద్ధులున్నాయి. అమార్మిత్వం, శరీరానికి ఆకలి దప్పికలు, వార్ధక్యం లేకుండా చేస్తుంది. దూరశ్రవణం, దూరదర్శనం, మనోజవం, మనసంతా వేగంగా పయనించటం. కామరూపం, కోరిన రూపాన్ని ధరించటం. పరకాయ ప్రవేశం, చనిపోయిన వారి శరీరాల్లోకి ప్రవేశించటం. స్వచ్ఛంద మరణం, తన ఇష్టం వచ్చినప్పుడు మరణించటం. రమణ శక్తి, దేవతలు అనుభవించే సుఖ క్రీడల్ని అనుభవించటం. సంకల్ప సిద్ధి, తాను కోరుకున్న వాటిని పొందటం. అప్రతిహతగమనం, కోరిన చోటికి అడ్డు లేకుండా వెళ్ళగలగటం. ఈ 10 సిద్ధులు లౌకిక సిద్ధులు. వీటితో పాటు త్రికాల జ్ఞానం, అద్వంద్వం, వేడికి చలికి చలించకుండా ఉండటం. పరచిత్తాభిజ్ఞత, ఇతరుల మనసులోని విషయాల్ని గ్రహించటం. స్తంభనం, నిప్పులో నీటిలో కాలకుండా తడవకుండా ఉండటం. అపరాజయం, ఎవరితో ఓడిపోకుండా ఉండటం. ఉద్ధవ, ఇప్పుడు నేను చెప్పిన సిద్ధులన్నీ భగవద్ధ్యాన నిమగ్నులైన యోగులకు లభిస్తాయి. అయితే ఈ సిద్ధుల ఆకర్షణలో పడ్డవాడు మాయాబద్ధుడై తన అసలు లక్ష్యాన్ని విస్మరిస్తాడు. కనుక ఈ సిద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. సన్యాసాశ్రమం. శ్రీకృష్ణుడు ఉద్ధవుడి సన్యాసాశ్రమ నియమాలను గురించి ఇలా బోధించాడు. ఉద్ధవ, సన్యాసాశ్రమాన్ని బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాశ్రమాలలో దేని నుంచైనా స్వీకరించవచ్చును. అయితే స్వీకరించేవాడికి ఇహపరలోక భోగాల మీద తీవ్రమైన వైరాగ్యం ఉండాలి. ప్రాజాప్రత్యష్టి యాగాన్ని ఆచరించి తనకున్న సంపదనంతా దానం చేసి దేని మీద కోరిక లేకుండా పరమాత్మను హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. భార్యాపుత్రులు, బంధుమిత్రులు కలిగించే బంధాలను, అవరోధాలను అతిక్రమించాలి. కౌపీనాన్ని, దాని మీద మొల చుట్టూ ఒక గుడ్డను మాత్రమే ధరించాలి. ఉత్తరీయం వేసుకోకూడదు. దండం, భిక్షాపాత్ర తప్ప మరేది ఉంచుకోకూడదు. నేలని చూస్తూ నడవాలి. నీళ్లను వస్త్రంలో వడబోసుకొని త్రాగాలి. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. మౌనవ్రతాన్ని ఆచరించాలి. కామ్యకర్మల్ని చేయాలనే ఆలోచనే రాకూడదు. 7 ఇళ్లల్లో మాత్రమే భిక్ష అర్థించి లభించిన దానితో తృప్తి చెందాలి. ఊరి బయట ఉన్న నదిలో గాని చెరువులో గాని స్నానం చేసి తాను సేకరించిన భిక్షలో కొంత ఇతర జీవులకు అర్పించి మిగిలింది తాను తినాలి.
సన్యాసి ఎప్పుడూ ఒంటరిగానే సంచరించాలి. కేవలం భిక్ష కోసమే గ్రామంలోకి వెళ్ళాలి. ఈ దృశ్య జగత్తంతా అశాశ్వతమని గుర్తుంచుకోవాలి. మోక్షం మీద కోరిక కూడా వదిలేసి కేవలం జ్ఞాన సాధన మీదే మనసు లగ్నం చేయాలి. బాలుడిలాగా, మందుడిలాగా, పిచ్చివాడిలాగా తన ప్రపంచంలో తానే ఉంటూ భగవద్ధ్యానం చేయాలి. వైదిక ధర్మాల్ని పాటిస్తున్నా కర్మకాండల మీద ఆసక్తి చూపకూడదు. ఎవరికీ దేనికి భయపడకూడదు. ఎవరికీ భయం కలిగించకూడదు. ఇతరులు తనని అవమానించినా తాను మనోవాక్యాయ కర్మలతో ఎవరిని బాధించకూడదు. సకల జీవుల్లో ఆ సర్వేశ్వరుడే ఉన్నాడని భావించాలి. సన్యాసి తనకు ఆత్మజ్ఞానం కలిగే వరకు గురువులని ఆశ్రయించాలి. గురువును పరబ్రహ్మ స్వరూపుడుగా భావించాలి. సంపూర్ణంగా వైరాగ్య భావం ఉంటేనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. లేకపోతే పుణ్యానికి బదులు పాపం వస్తుంది, పరమార్థం నశిస్తుంది.